ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు, ఎప్పుడూ రాలేదు, చూడలేదు, మాట్లాడలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు అసలు. ఇంకా లేదు. వెన్ యూ రియలైజ్డ్ ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది, తన పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు మీరు అడిగిన తర్వాత ఎలా సపరేషన్కి మధ్యలో ఉండేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, ఏం జరిగింది అప్పుడు? Like the miscommunications and lot of other activities and everything. Sometimes he used to be very violent and very the మాట్లాడుపో ఒక ఏం చెప్పాలి, like he didn't have that politeness and everything. rude గా behave చేస్తాడు. So he said amma appa andru they're not supposed to come here and everything. Then I said no, I can't stay here anymore. This is becoming very pressure to me. That's all. ఆ టైంలో వాళ్ళు ఉండేవాళ్ళ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్ మీతో పాటుగానే ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నారు? ಇಲ್ಲ వేరే హౌస్లో వాళ్ళకి వేరే హౌస్ ఉంది అదిలే. బట్ ఆ రియలైజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా కలిసారా తన ఫస్ట్ వైఫ్? I never met her. I didn't meet Jayamala also. Second wife also నేను కలిసలేదు, బట్ we spoke to in the phone with her. ఎంతమంది తనకి అంటే వైఫ్ ఇప్పటికి 2 పేర్లు వచ్చాయి తెలుసా? ఎఫ్ఐఆర్స్ కానీ రిలేషన్స్ కానీ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించలేదా ఇంకా? ఆ టైంలో వెన్ యూ గాట్ సపరేటెడ్ ఇండస్ట్రీ నుంచి అప్పుడు చెప్పారా, ఏమైనా మాట్లాడారా? కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ ఎవరైనా చెప్పారా? ఎవ్రీబడి వాస్ లైక్ అయ్యో వాళ్ళు చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్ అండ్ హీస్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా ఆ ఫస్ట్ వైఫ్ని గురించి చాలా మందికి తెలియదు. ఓన్లీ దే నో అబౌట్ సెకండ్ వైఫ్ బికాస్ ద ఫస్ట్ మ్యారేజ్ వాస్ వెరీ ఎర్లీ మ్యారేజ్ ఫర్ హిమ్. So nobody much very close people knows about that. Then everybody was like okay, maybe this is good, you have come out. Otherwise if you would have been there, papam baby or future would have been spoiled more. సో 20 years లోపే మ్యారేజ్ అయింది, 20 years లోపే ఒక బాబు పుట్టాడు, 20 years లోపే డైవర్స్ అయిపోయాయి, మీరంతా సపరేట్ అయ్యి మీరు వచ్చేసారు. సో సచ్ ఏ లాంగ్ జర్నీ కదా అసలు. ఈ జర్నీ అనేది అంటే ఎవ్రీ మ్యారేజ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలి అనుకుంటాం, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మీ పేరెంట్స్ ఒకరు హిందీ ఒకరు ముస్లిం అయిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు మీది సడన్గా అదొక ఫెయిల్యూర్ కాదు, చీటింగ్ లా కైండ్ ఆఫ్ థింగ్, ఏమనిపించేది అసలు? ఓ మై ఫాదర్ అండ్ మదర్ లైక్ వాళ్ళు భయంకర షాక్, దే వర్ డెవస్టేటెడ్. మై ఫాదర్, నేను ఫాదర్తో భయంకర క్లోజ్. సో మై ఫాదర్ వాస్ వెరీ చాలా తగ్గిపోయారు అప్పుడు. దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ లైక్ I started to work, then they were like okay, let her do her work, or distraction, diversion. అందులోంచి మెల్లిమెల్లిగా బయటికి వస్తుంది ట్రామాలోంచి. నాకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, నేను ఏమి మైండ్లో అంత సీరియస్గా పెట్టుకోలేదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ ఫర్గెట్ ఇన్ ద సెన్స్ లైక్ ఐ పుట్ ఇట్ aside. I don't want to go through that because I want to move forward, I want to do something. So I move on like that. Exactly. ఇప్పుడు I don't stuck in that same place. అక్కడే ఉండి ఆలోచించుకుంటే బేబీని చూసుకోవాల్సింది మీరే కదా. అవును కదా, ఎందుకంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ రిలేషన్షిప్ లో లేదు అనుకున్నప్పుడు యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ హోప్. ఆ బేబీని చూసుకోవాల్సింది మీరే. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? No, I didn't go. మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశారు. అక్కడి నుంచి మన ఒక కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పాను, హీస్ నో మోర్, మీరు రండి, బిడ్డని తీసుకుని రండి. ఐ సెడ్ నో, ఐ వోంట్ కమ్ బికాస్ ద లాస్ట్ వర్డ్ ఐ టోల్డ్ హిమ్ లైక్ ఇఫ్ యూ డై ఆర్ ఐ డై ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. అలాగే చెప్పి వచ్చేసాను నేను బాబుని తీసుకొని. I told him I will never step into this house again.
ఈజీగా అయిపోయిందా సెపరేషన్? మరి యాక్సెప్ట్ చేశారా మీరు ఆ మాట? బికాస్ వీ వర్ నాట్ లీగలీ మ్యారీడ్ ఆల్సో. బికాస్ వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్, హీస్ అ క్రిస్టియన్, వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్. సో హీఈస్ నాట్ సపోజ్ టు డైవర్స్ చేయలేదు వాళ్ళ ఫస్ట్ వైఫ్ని. సో మనతో ఐ మీన్ లైక్ మై మ్యారేజ్ వాజ్ నాట్ లీగల్ మ్యారేజ్ అట్ ఆల్. సో ఐ నెవర్ హ్యాడ్ అ divorce or anything. I just took my baby and I came off, that's all. Exactly. Such a strong person you are, Anju garu. Nijanga నాకు అనిపిస్తుంది. I have seen lot in my life, ups and downs, but I always think myself like I want to be, even though when I whatever hurt and everything, I cry only for that moment, that's all. Once I cried, finished. మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు నేను. ఐ మేక్ మై సెల్ఫ్ వెరీ, బికాస్ నా అమ్మ చనిపోయే ఆ టైంలో కూడా, బికాస్ ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ మై మదర్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై మదర్ అండ్ ఫాదర్. మదర్ అప్పుడు 2007లో చనిపోయారు. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్ టోటలీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హౌ టు రన్ అ హౌస్. నాకు ఈ సిలిండర్స్ ఎలా బుక్ చేయాలి, వెజిటేబుల్స్ ఎలా సెలెక్ట్ చేసుకొని బై చేయాలి అన్నీ నాకేమీ తెలియదు. ఐ నో ఓన్లీ యాక్టింగ్ దట్ ఈస్ మై ప్రొఫెషన్. ఐ నో ఓన్లీ యాక్టింగ్ బికాస్ అమ్మ నా బిడ్డని హీ వాస్ ద వన్, ఐ మీన్ మై మదర్, షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సన్. సో దట్ టైమ్ ఐ వాజ్ వెరీ బిజీ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఆల్సో. నాకు టైం కూడా లేదు ఇంట్లో రావడానికి. సో 1 or 2 days if I get it, I'll be like, one day I'll take rest, one day I'll be with my family, amma, with my son and everything. Then again I'll go back to work. But full till my son, I mean my son was around 6 years that time when my mother died. So that time I was like totally, that time I was in a very bad state. Helpless. Then I thought, okay, I want to decide whether if I want to act, I will lose my son, his career and everything, because nobody is there to look after him. Then if I want to look after my son, I have to put a full stop to my acting, at least for some time. Then I stopped my acting and na biddane Vayanaduku teesku, because everybody said put him in the hostel. I said no, I won't put him in the hostel and all. Let him study. I'll be there with him. So till he finished +2, I was there with him. Then after Wayanadu, Kerala lo, he was studying. So he finished his +2. That time when we came back to Chennai, that time I started acting again. మళ్ళీ అప్పుడు ఎప్పుడు చెప్పారు ఈ మీ స్టోరీ, లైఫ్ స్టోరీ, మ్యారేజ్ లైఫ్, వీటన్నిటి గురించి మీ బాబుకి ఎప్పుడు తెలుసు? ఇప్పుడు వరకు నేను ప్రాపర్గా ఏమీ చెప్పలేదు. బట్ హీ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ లైక్ వాట్ హ్యాపెండ్, బికాస్ మై మదర్ టోల్డ్ సమ్ థింగ్స్ అబౌట్. దెన్ ఆఫ్టర్ మై మదర్ పాస్డ్ అవే, లైక్ మై బ్రదర్స్ యూస్ టు టాక్, మై ఆంటీస్ యూస్ టు టాక్ అబౌట్ దట్. సో వైల్ హియరింగ్ ఎవ్రీథింగ్, he realized, okay, this what happened. Then he will never ask me about father and